సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు 420 హామీలతో గద్దెనెక్కి తెలంగాణ రాష్ట్రంలో నిలకడలేని పాలన కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పేరిట రాష్ట్రం ప్రజల సొమ్మును దోచుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని 4.5 లక్షల కోట్ల అప్పుకు రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పంటకి రైతు బంధు వేసినాం. రైతు బంధు కూడా దాదాపు 8,000 కోట్లు ప్రతి పంటకు వేసుకుంటూ వానాకాలం వేసినాం, యాసింగ్ వేసినాం. అదే ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తున్నారు, మేము 3 పంటలకు ఇస్తాము. కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాము. కేసీఆర్ గారు బోనస్ ఇస్తలేరు, మేము బోనస్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 6 పంటలు అయిపోయినాయి, 6 పంట కాలాలు అయిపోయినాయి. 6 పంటల కాలంలో దాదాపు 30,000 కోట్లు రైతు బంధు ఈ ప్రభుత్వం రైతులకు బాకీ ఉంది. 30,000 కోట్లు రైతు బంధు ఈ ప్రభుత్వం రైతులకు బాకీ ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రైతైనా చనిపోతే వెంటనే 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం నెలకు ముందుకు 12వ రోజు కాకముందుకు వాళ్ళ భార్య ఉంటే భార్య అకౌంట్లో, భర్త ఉంటే భర్త అకౌంట్లో డబ్బులు పడినటువంటి సందర్భాలు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 8,000 మందికి 5 మాసాలుగా రైతు ప్రీమియం చెల్లించకపోవడం వల్ల చనిపోయినటువంటి రైతుకు రైతు బీమా కూడా రావట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అయిందని ప్రజలు అంటున్నారు, ప్రభుత్వం ప్రతిపక్షాలు అంటున్నాయి, రైతులు అంటున్నారు, యువకులు అంటున్నారు. అన్ని విధాల అటు ఉద్యోగాలు ఇచ్చడంలో ఫెయిల్ అయిపోయినారు, రైతులను కాపాడడంలో ఫెయిల్ అయిపోయినారు, ఇక్కడ ఇండస్ట్రియల్ ముందు చెప్పినటువంటి మాటలు చెప్పడంలో ఫెయిల్ అయిపోయినారు. ఇక్కడ పట్టణంచెరులో 55 మంది చనిపోతే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. మరి అది కూడా ఇప్పటివరకు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. నిన్న కూడా హరీష్ రావు గారు మాట్లాడేది. ఎక్కడ కూడా ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే, వాస్తవాలు చెప్తూ ఉంటే ప్రభుత్వానికి దాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షం మీద పడి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అధికారం కాపాడుకోవడానికి ప్రతిపక్షాల మీద పడి ప్రతిపక్షాల మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి పోలీసులను పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్న వాస్తవాలు, లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడేది వాస్తవాలు, ప్రవీణ్ కుమార్ మాట్లాడేది వాస్తవాలు, సుమన్